అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 6థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో, సెమ్ 1కి సంబంధించినవి ఇక్కడ దాకా అండ్ సెమ్ 2కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ఏ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. దయచేసి గమనించండి. ప్రతి పాఠ్యాంశం కూడా చక్కగా లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. సమ్మరీ చెప్పబడింది అండ్ గ్రామర్ అనేది డిస్కస్ చేయబడింది. ఇవన్నీ కూడా చక్కగా మీకు ఉపయోగపడతాయి. అదేవిధంగా రెడీనెస్కి సంబంధించినటువంటి టాపిక్స్ డే వైజ్ ప్రతిదీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్లేలిస్ట్లు ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. లింక్ అని అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్లో మీకు రిప్లైగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే ఐకార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది అండ్ అక్కడ నుంచి టోటల్ సిలబస్ మీరైతే మొబైల్లో చూస్తున్నట్లయితే ఐకార్డ్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి యూనిట్ వైజ్. అక్కడ నుంచి టోటల్ సిలబస్ మీరు యాక్సెస్ చేయొచ్చు. చివరిలో ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా వస్తే వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. టైటిల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగడం ద్వారా కూడా టోటల్ ప్లేలిస్ట్ లింక్స్ అయితే మీరైతే పొందొచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి డే 5కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని చూస్తున్నాం. మై సెల్ఫ్ అంటే నేనే, మై సెల్ఫ్ అంటే నేనే లేదా నా అంతటా నేను అనేటటువంటి అర్థాలైతే వస్తాయి. నేనే లేదా నా అంతటా నేను అనేసి. లెర్నింగ్ అవుట్కమ్స్, ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడం ద్వారా ఏం నేర్చుకోగలం? యూజ్ అండ్ అండర్స్టాండ్ వొకాబులరీ సచ్ యాజ్ ఐ అనేటటువంటిది ఎల్బో, మోచేయి అన్నమాట. ఇలాంటి పదాలని మనం ఏం చేస్తామంటే అర్థం చేసుకుంటాం, వాడడం అయితే జరుగుతుంది. ఎల్బో, మోచేయి. కన్స్ట్రక్ట్ సింపుల్ సెంటెన్సెస్ సచ్ యాజ్ ఐ హ్యావ్ 2 eyes. సింపుల్ సెంటెన్సెస్ని కన్స్ట్రక్ట్ చేయడం. డిస్కస్ విత్ చిల్డ్రన్ ఆన్ మై సెల్ఫ్, ఈ టాపిక్ మీద డిస్కస్ చేయమన్నారు. అండ్ టీచర్ ఆస్క్ ఫ్యూ రిలవెంట్ క్వశ్చన్స్ అండ్ రైట్స్ ద రెస్పాన్సెస్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. అండ్ కొన్ని ప్రశ్నలు అడగడం, దానికి సంబంధించి ఏవైతే పిల్లలు చెప్పేటటువంటి సమాధానాలని బోర్డు మీద రాయడం అయితే జరుగుతుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్, మీ పేరేంటి? అప్పుడు మనం ఏం చేస్తామంటే ఐయామ్ అనేసి మన పేరు ఏదైతే ఉందో అది రాయడం జరుగుతుంది. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే ఐయామ్. జనరల్గా 6వ తరగతి పిల్లలు కాబట్టి జనరల్గా ఏంటంటే 11 years old. ఐయామ్ 11 years old. అట్లా 11 అయితే 11, 12 అయితే 12, 13 అయితే 13 రాసుకో. వాట్ వుడ్ యూ లైక్ టు డూ? ఐ లైక్ టు ప్లే, నాకు ఆడుకోవడం అంటే ఇష్టం. ఐ లైక్ టు ప్లే అంటే ఆడుకోవడం అనేది ఇష్టం అన్నమాట. ఇయర్ చెవి, నోస్ ముక్కు, మౌత్ అంటే నోరు, ఆర్మ్ అంటే ముంజేయి, లెగ్స్ కాళ్ళు, ఫీట్ పాదాలు, టోస్ బొటన వ్రేళ్ళు, హెడ్ తల, ఐ కన్ను, చీక్ అంటే బుగ్గ అన్నమాట. చీక్ అంటే బుగ్గ. స్టమక్ అంటే పొట్ట. రిస్ట్ అంటే ఈ రిస్ట్ వాచ్ ఏదైతే మనం మణికట్టు అంటామో, రిస్ట్ వాచ్ అంటుంటారు, అక్కడ పెడతారు కాబట్టి రిస్ట్ వాచ్ అని. మణికట్టుకు పెట్టుకునే వాచ్ కాబట్టి అది రిస్ట్ వాచ్ అయింది. థై అంటే తొడ. ఎల్బో అంటే మో చేయి అనేటటువంటి అర్థాలు అయితే వస్తాయి. ఇప్పుడు మిస్సింగ్ లెటర్స్ని రాయడం అనమాట. ఇక్కడ చూడండి ఏముంది మిస్సింగ్ లెటర్ ఇక్కడ? ఈ, ఐ, ఈఆర్ ఇయర్ చెవి, ఎల్బో మోచేయి, నోస్ ముక్కు, ఓకే కన్ను, ఇదేమో చెవి, ఇదేమో మోచేయి, చాలాసార్లు రాసాం మనం. అండ్ ఫుట్ పాదం, ఫేస్ ముఖం, అండ్ ఫోర్ హెడ్ నుదురు అన్నమాట. ఇది ఈ పార్ట్ ఫోర్ హెడ్. ఫింగర్ అంటే వేలు. తర్వాత మనం చూసుకున్నట్లయితే లెగ్ కాలు, థై తొడ, టంగ్ నాలుక, ఫింగర్
ఓకే, ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఇక్కడ ఫింగర్స్ వ్రేళ్ళు, తర్వాత హెడ్ తల, హ్యాండ్ చెయ్యి, థంబ్ బొటన వేలు, ఇదనమాట బొటన వేలు, టీత్ పళ్ళు. ఈ విధంగా మనం 87లో ఉన్న యాక్టివిటీస్ అనేవి చేయడం జరిగింది. తర్వాత పేజీలో ఉన్నటువంటి యాక్టివిటీ 3 చూస్తున్నాం. రీడ్ అబౌట్ మార్నింగ్ యాక్టివిటీస్. ఏవైతే పొద్దున్నే మనం తీర్చుకునేటటువంటి కాలకృత్యాలు పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించినటువంటిది. వేకప్ అంటే నిద్ర లేవడం, వేకప్ అంటే నిద్ర లేచు. బ్రష్ మై టీత్ అంటే పళ్ళు తోముకోవడం. ఓకే, బ్రష్ మై టీత్ అంటే పళ్ళు తోముకొను. రీడ్ ఫర్ సమ్ టైమ్ కొద్దిసేపు చదువుకోవడం. టేక్ ఏ బాత్ అంటే స్నానం చేయడం, స్నానం చేయు. కూమ్ మై హెయిర్ అంటే తల దువ్వుకోవడం. ఈట్ బ్రేక్ఫాస్ట్ అంటే తినడం. ప్యాక్ మై స్కూల్ బ్యాగ్ అంటే స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం. గో టు స్కూల్ అంటే స్కూల్కి వెళ్ళడం. దీన్నే మనం సింపుల్గా రాయాలి అనుకుంటే నోట్బుక్లో ఎలా రాసుకోవచ్చు అంటే ఐ వేకప్ నేను నిద్రలేస్తాను. ఐ బ్రష్ మై టీత్ నేను పళ్ళు తోముకుంటాను. ఐ రీడ్ ఫర్ సమ్ టైమ్ ఆ తర్వాత నేను కొద్దిసేపు చదువుకుంటాను. ఐ టేక్ బాత్ నేను స్నానం చేస్తాను. తర్వాత ఐ కూమ్ మై హెయిర్ నేను నా తల దువ్వుకుంటాను. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాను అంటే టిఫిన్ చేస్తానని. ఆ తర్వాత ఐ ప్యాక్ మై స్కూల్ బ్యాగ్ ఏదైతే బాక్సులు పెట్టుకోవాలో బుక్స్ పెట్టుకోవాలో అవన్నీతో నా స్కూల్ బ్యాగ్ సర్దుకుంటాను. ఆ తర్వాత ఐ గో టు స్కూల్ నేను స్కూల్కి వెళ్ళడం అయితే ఆ తర్వాత జరుగుతుంది. ప్రతిదానికి ఫుల్ స్టాప్ మనం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఒక పారాగ్రాఫ్ లాగా దీన్ని అయితే ఈ యాక్టివిటీని అయితే రాయొచ్చు. తర్వాత సబ్స్టిట్యూషన్ టేబుల్ ఉంది. ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్లో మనం చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ 2 eyes, తర్వాత ఐ హ్యావ్ 2 ears, అట్లానే వీ హ్యావ్ 2 eyes అండ్ వీ హ్యావ్ 2 ears. మనకు 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి. ఎందుకున్నాయి? 2 కళ్ళు ఉన్నది చూడడానికి, 2 చెవులు ఉన్నది వినడానికి, నోరు ఒకటే ఉంది. ఓకే, అండ్ ఇంకా మనం రాయదలుచుకుంటే ఐ హ్యావ్ 1 nose, వీ హ్యావ్ 1 nose అని కూడా రాయొచ్చు. తర్వాత హీ హ్యాస్ 10 fingers. He has one nose, he has 10 fingers, he has 10 toes. అట్లానే she has 1 nose, she has 10 fingers, she has 10 toes. ఆ విధంగా ప్రాక్టీస్, ఓరల్ ప్రాక్టీస్ అనేది జరగాలి. అంటే టీచర్ గారు చెప్పాలన్నమాట. ఐ హ్యావ్ 2 eyes, ఐ హ్యావ్ 2 ears, ఐ హ్యావ్ 1 nose, ఐ హ్యావ్ 10 fingers, ఐ హ్యావ్ 10 toes. అట్లా ఐతో మొత్తం తర్వాత వీతో వీ హ్యావ్ 2 eyes, వీ హ్యావ్ 2 ears, వీ హ్యావ్ 1 nose, వీ హ్యావ్ 10 fingers, వీ హ్యావ్ 10 toes. అట్లా ఈతో హ్యాజ్ రావాలన్నమాట. షీతో హ్యాజ్ రావాలి, వీతో హ్యావ్ రావాలి. ఆ విధంగా ఇప్పుడు మనం యాక్టివిటీ 5 మైండ్ మ్యాపింగ్ అనేది చూస్తున్నాం. ఇక్కడ ఫింగర్స్ వేళ్ళు ఇచ్చారు, మనం బాడీ పార్ట్స్ రాయమన్నారు. అంటే శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాయమన్నారు. ఐస్ కళ్ళు, ఇయర్స్ చెవులు, ఏఆర్ఎస్ నోస్ ముక్కు. తర్వాత ఇంకా మనకు తెలిసిన ఏంటి? టోస్ బొటన వేళ్ళు, టంగ్ నాలుక, TONGUE టంగ్ నాలుక, హెడ్ అంటే తల. ఈ విధంగా మనం అయితే ఏవైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో అవి మనం రాయాల్సి ఉంటుంది. ఇంకా మనం ఏవైతే ఉన్నాయో అవి లెగ్ ఉంది, కాలు, ఫుట్ పాదం, ఇట్లాంటివి మనం అయితే మనకి ఏదైతే గుర్తొస్తుందో అవి అయితే రాయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఒక యాక్టివిటీ అనేది కూడా ఉంది. ఆ యాక్టివిటీ మనం చూసినట్లయితే రకరకాల యాక్టివిటీస్ అయితే ప్రతి దాంట్లో ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఏంటంటే పిక్చర్ టు వర్డ్ మ్యాచ్ అనేటటువంటి ఒక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో బొమ్మలు చూపిస్తారు. ఆ డాగ్ కానీ మార్కెట్ స్కూల్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఆ పదాన్ని గుర్తుపట్టి ఆ పిక్చర్ని గుర్తుపట్టి ఆ పదాన్ని చెప్పడం, ఆ పిక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధమైన యాక్టివిటీ అయితే మనం డే 5 అయితే చూడొచ్చు. డే 5లో మై సెల్ఫ్లో చూడొచ్చు. ఇప్పుడు మనం క్లాస్ 6 రెడీనెస్కి సంబంధించి ఏదైతే డే 6 ఉందో మై సెల్ఫ్ అనేది ఉంది. నా అంతటా నేనే అంటే యాక్టివిటీస్ ఏదైతే మనం చేస్తామో రోజువారీ యాక్టివిటీస్, మనకున్న శరీర భాగాలు కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మనం చేసేటటువంటి యాక్టివిటీస్ వేకప్ కావచ్చు, బ్రష్ టీచ్గా ఇట్లాంటివి ఏవైతే కొన్ని చిన్న చిన్న పదాలని మనం ఆల్రెడీ డే 5లో ఈ వీడియోలోనే చూడడం జరిగింది. ఇప్పుడు డే 6లో ఇంకొంచెం నేర్చుకుంటాం. మీకు పేజ్ నెంబర్ 89 అండ్ 90లో వీటికి సంబంధించినవన్నీ కూడా యాక్టివిటీస్ ఉంటాయి. డే 6కి వచ్చామండి. ఇక్కడ మనల్ని రాయమని చెప్పారు. ఐ హ్యావ్ టు, ఇవేంటి ఐస్ అంటే కళ్ళు. ఐ హ్యావ్ 2 ఐస్, నాకు 2 కళ్ళు ఉన్నాయి. ఐ హ్యావ్ 1 నోస్ అంటే ఒక ముక్కు ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఐ హ్యావ్ 2 ఇయర్స్, చెవులు, 2 చెవులు అయితే ఉన్నాయన్నమాట. ఆ విధంగా మనం రాయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఐ హ్యావ్ 1, ఇది ఏంటంటే తల అనమాట, హెడ్. మనకి ఏంటంటే ఒక తల ఉంది. ఐ హ్యావ్ 1 హెడ్, నాకు ఒక తల ఉందన్నమాట. ఐ హ్యావ్ 10, ఇక్కడ చూపిస్తుంది ఫింగర్స్ అంటే వేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి, వేళ్ళు ఉన్నాయి. తర్వాత ఐ హ్యావ్ 10, ఏంటివి 10 ఫింగర్స్, ఇవి ఫింగర్స్. ఓకే, ఇవి 10 ఉంటాయి. ఇవి ఏంటి కాళ్ళకున్న వాటిని ఏమంటారంటే టోస్, TOES, టోస్, కాలివేళ్ళు అన్నమాట. ఇవి టోస్ అంటే కాలివేళ్ళు. యాక్టివిటీ 2 చూస్తున్నాం ఇప్పుడు. ఐ రైట్ విత్ మై, దేంతో రాస్తాం, చేత్తో రాస్తాం. ఐ రైట్ విత్ మై హ్యాండ్, నా చేత్తో నేను రాయడం జరుగుతుంది. ఐ డాన్స్ విత్ మై, వేటితో డ్యాన్స్ వేస్తాం, కాళ్ళతో వేస్తాం, లెగ్స్. ఆ తర్వాత ఐ హోల్డ్ పెన్ విత్ మై, వేటితో కాలి వేళ్లతోనా చేతి వేళ్లతోనా, చేతి వేళ్లతోనే మనం ఏం చేస్తామంటే ఐ హోల్డ్ పెన్ విత్ మై ఫింగర్స్, చేతి వేళ్లతో పట్టుకున్నా. ఐ సీ విత్ మై, నేను వేటితో చూస్తాను, నా కళ్ళతో చూస్తాను, విత్ మై ఐస్. ఐ టాక్ విత్ మై మౌత్, నేను నా నోటితో మాట్లాడతాను. ఈ విధంగా మనం అయితే యాక్టివిటీ 2 కంప్లీట్ చేయడం జరిగింది. ఐ రైట్ విత్ మై హ్యాండ్, ఐ డాన్స్ విత్ మై లెగ్స్, ఐ హోల్డ్ పెన్ విత్ మై ఫింగర్స్, ఐ సీ విత్ మై ఐస్, ఐ టాక్ విత్ మై మౌత్. ఇప్పుడు మనం యాక్టివిటీ 3 చూస్తున్నాం. మేక్ సెంటెన్సెస్ బై యూజింగ్ గివెన్ సబ్స్టిట్యూషన్ టేబుల్. చూడండి, వీటిని ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎలా రాయాలి ఏంటనేది చూడడం జరిగింది. చూడండి, ఐ హ్యావ్ 2 ఐస్, ఐ హ్యావ్ 2 ఇయర్స్. ఈ విధంగా వీ హ్యావ్ 2 ఐస్, వీ హ్యావ్ 2 ఇయర్స్. హీ హ్యాస్ 1 నోస్, హీ హ్యాస్ 10 ఫింగర్స్, హీ హ్యాస్ 10 టోస్. అట్లానే షీతో కూడా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం హీ హ్యాస్ 1 నోస్ అని, హీ హ్యాస్ 10 ఫింగర్స్, హీ హ్యాస్ 10 టోస్, షీ హ్యాస్ 1 నోస్, షీ హ్యాస్ 10 ఫింగర్స్, షీ హ్యాస్ 10 టోస్. ఈ విధంగా మనం ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. దరిదాపులుగా ఈ నోట్స్లో అయితే ఎక్కువ సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేయించవచ్చు. అలానే డిక్టేషన్, ఈ స్పెల్లింగ్స్ అన్నీ కూడా చక్కగా విద్యార్థులు నేర్చుకోవాల్సి ఉంటుంది. వేకప్ అంటే నిద్రలేవడం, బ్రష్ అంటే పళ్ళు తోముకోవడం, టీత్ అంటే పళ్ళు, బాత్ అంటే స్నానం. ఈ విధంగా అనమాట. కూంబ్ అంటే దువ్వెన, స్నానం. కూంబ్ అంటే దువ్వెన. బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్, లంచ్ అంటే మధ్యాహ్నం చేసే, స్కూల్ అంటే బడి, తెలిసిన. ఇవేంటంటే డిక్టేషన్ అనేది చెప్పడం
నేర్చుకున్న తర్వాత కొన్ని పదాలు ఇక్కడ డిక్టేషన్ టీచర్ గారు చెప్పడం జరుగుతుంది, వాటిని రాయాల్సి ఉంటుంది. ఇదన్నీ టోటల్గా వచ్చేసి మై సెల్ఫ్కి సంబంధించినవన్నీ కూడా, మిగతావి కూడా అండ్ చక్కగా మీకోసం వివరించబడ్డాయి. ఐ కార్డ్స్ ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి, వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తే ఇంకొంతసేపట్లో వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు, లేదా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగడం ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి టైటిల్ ఉంటుంది, ఆ టైటిల్ని క్లిక్ చేయడం ద్వారా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. వాటిలో కూడా వీటికి సంబంధించి అన్ని లింక్స్ అనేవి మీకు అవైలబుల్గా 24/7 ఉంటాయి. థ్యాంక్స్ అలాట్.